సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అండ్ ఇప్పుడు అంటే మీ యాక్టింగ్ చూస్తున్నాము, మీ జర్నీ చూస్తున్నాము. మీ మీతో పాటు పోటీ పడి అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళు కానీ, మీకంటే ముందు వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ రేంజ్ సక్సెస్ అందుకోలేదు. సో మీ యాక్టింగ్ మీద కానీ, మీ కెరీర్ మీద కానీ ఎలాంటి డౌట్ లేదు. కానీ కెరీర్ స్టార్టింగ్లో మీరు ఎలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు కదా. మీ ఫ్రెండ్తో సినిమా తీశారు, తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోనే జర్నీ చేశారు. అప్పుడు ఒక షాట్ ఎక్కువ టేకులు తీసుకొని రాక అలాంటి సందర్భం ఏదైనా గుర్తుందా? అదే అంటున్నాను, అది ఫస్ట్ సినిమాకి ఫేస్ చేసాము రాజావారాణి గారికి. ఆ తర్వాత అంటే అక్కడ మీ ఫ్రెండ్ కాబట్టి ఓకే. ఆ తర్వాత అంత ఎప్పుడు ఫేస్ చేయలేదండి. ఎక్కువ అంటే ఒక 3-4 అంతే, అంత మించి ఎక్కువ నా సైడ్ నుంచి ఎప్పుడు అవ్వలే. మరేమో అది టెక్నికల్ ఇష్యూ లేదంటే సంథింగ్ ఏదో తప్ప నా సైడ్ నుంచి ఎప్పుడు 2-3 అంటే ఎక్కువ అవ్వలే. ఓకే. అందు ఇంకా అదే అంటున్నాను, కథ తెలిస్తే నీకేం చేయాలో తెలుసు కాబట్టి నువ్వు టేకులు పడవు. ఎందుకంటే ఆ సీన్ దేని తర్వాత పడుతుంది అనేది నీకు తెలుస్తుంది కాబట్టి. దానికి ముందు ఎంత ఎమోషన్ క్యారీ చేస్తున్నావు, దాని తర్వాత ఎంత ఎమోషన్ క్యారీ చేస్తున్నావు, ఆ టైంకి ఏ ఎమోషన్లో ఉన్నావు అనేది నీకు కథ తెలిసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఎదుటోడు ఆ పక్కనోడు సడన్గా వచ్చినప్పుడు ఆడితే ఎమోషన్ ఉంటుంది అనేది వాడు అప్పటికప్పుడు వచ్చాడా లేదంటే ఫస్ట్ నుంచి ఉండి మధ్య మధ్యలో వస్తా సడన్గా ఎంటర్ అయ్యాడా అనేది తెలిస్తేనే నీకు ప్రాపర్గా తెలుస్తుంది. అప్పుడు నీకు ప్రాపర్గా తెలిసినప్పుడు నీకు టేక్స్ పడవు. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నీ ఒక 2 సంవత్సరాల పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూర్చోబెట్టి ఒక 2 లక్షల రూపాయలు ఫీజు కట్టించుకొని నేర్పించేయి. మీకు ఎలా తెలిసింది, ఎలా వచ్చింది అసలు? అదే అంటున్నాండి, అంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దేనికన్నా నువ్వు అబ్జర్వ్ చేయాలి ఎక్కువ థింగ్స్. ఎప్పుడు నీ చుట్టూ ఏం జరుగుతుంది 360 degrees నేను ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఓకే ఇలా మూవ్ అవ్వాలి, ఓకే పెద్ద ఆర్టిస్టులు ఇలా చేస్తారు, డైలాగ్ చెప్పేటప్పుడు ఇక్కడ పాస్ తీసుకుంటారు ఇంత లెంతీ అయితే, ఈ షార్ట్ డైలాగ్ అయితే ఎలా చెప్పాలి, ఏ వేలో చెప్పాలి, అవన్నీ ఉంటాయండి. అలా మీకు చూసి అబ్జర్వ్ చేసి మీరు నేర్చుకున్న ఆర్టిస్టులు ఉంటారు కదా ఎవరో ఒకరు, అలా 1-2 పేర్లు చెప్పమంటే ఎవరి పేర్లు చెప్పండి? లేదు, చాలా మంది ఉన్నారండి. ఒకరిద్దరు రాజీవ్ పేర్లు. కనకాల్ గారు ఉన్నారు, ఓకే. నేను చేసిన వాళ్ళు. అజయ్ ఘోష్ గారు ఉన్నారు. హీరోల్లో నాకు దుల్కర్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ గారు ఉన్నారు. ఇలా ఇప్పుడు రవితేజ గారు చేస్తున్నాం, రవితేజ గారు ఉన్నారు. ఇలా అంటే మనకి ఓన్లీ 1-1 చెప్పలేమండి. నీ తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ నుంచి కూడా నువ్వు నేర్చుకుంటే ఉంటుంది. అది ఇప్పుడు మనం జడ్జ్ చేయలేమండి. నీ తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ కూడా నీకంటే బెటరే, బట్ ఎక్కడో ఏదో చిన్న ఆ టైం అంతే. కరెక్ట్. సో అలా నీ చుట్టూ ఉండే ఆర్టిస్టులే నీకు నాకు అంతే గురువులేండి. అంతే, మీకు అంతే అండి. ఏదన్నా లెర్నింగ్ నుంచే వస్తుంది. మీకు ఆ లెర్నింగ్ ప్రాపర్గా ఉంటే వేరేది ఏం అవసరం లేదండి. అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే బాగా ఇంపాక్ట్ ప్లే చేసిన సినిమా వచ్చేసి ఆయ్. సో అసలు ఆయ్ ఛాన్స్ ఎలా వచ్చింది, ఆ జర్నీ గురించి కాస్త చెప్పండి. ఆయ్ అంటే నాకు ఫస్ట్ టైం అండి. ఆయనకి నాకు ఎప్పుడు పరిచయం లేదు, అంజీకి నాకు. ఓకే. అంజీ గారు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అప్పటికి 2-3 హీరోలు. అప్పుడు నాకు ఓకే అన్నాను. ఆ తర్వాత హీరో మారారు. తర్వాత ఫైనల్గా నితిన్ గారు వచ్చారు. మనకి ఆయన కథ చెప్పారు, మనకి చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత నేను ఆయన జర్నీ స్టార్ట్ చేసాం. స్టిల్ ఇప్పటికి మంచి ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్. యాక్చువల్గా నితిన్ గారితో మాకు ఒక మూమెంట్ ఉంది. ఆయన్ని ఫస్ట్ తేజ గారు లాంచ్ చేయాలి. తేజ గారు లాంచ్ చేయాల్సి ఉంటే అది ఎందుకో పోస్ట్పోన్ అయిపోయింది. అంటే పోస్ట్పోన్ క్యాన్సిల్ సంథింగ్ ఏదో జరిగింది, ఆ ప్రాజెక్టు లేదు అని తెలిసిందనమాట. తరువాత వాళ్ళ ఫాదర్ స్టోరీస్ కోసం చూస్తున్నంటే నేను నా ఫ్రెండ్ వెళ్ళి ఒక స్టోరీ నెరేషన్ ఇచ్చాం, వాళ్ళ ఫాదర్కి ఇచ్చాము. ఓకే. ఆయనకి ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, బట్ సెకండ్ హాఫ్ నచ్చల. సెకండ్ హాఫ్ నచ్చకపోలేక ఒక 1 వీక్ టైం ఇచ్చారు. 1 వీక్ టైం ఇచ్చారు. 1 వీక్ తర్వాత సెకండ్ హాఫ్ చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ స్టోరీ మూమెంట్స్ కానీ, ఆ ఎలిమెంట్స్ కానీ మొత్తం బాగా నచ్చినాయి అనమాట. నేనేం మార్చొద్దు, బట్ నాకు ట్రీట్మెంట్ మార్చండి సెకండ్ హాఫ్ వరకు చాలు అని చెప్పేసి. బట్ మేము వెళ్ళే లోపల 5 డేస్కి అనౌన్స్మెంట్ వచ్చేసింది అని ఫస్ట్ మూవీ. సో అది మీ ఆయ సినిమా చూస్తున్నప్పుడు కూడా నాకు థియేటర్లో ఆ విజువల్స్ తిరుగుతూ ఉన్నాయి. అరే నా హీరో కదా అని చెప్పేసి. ఆయన గట్టి కూర్చున్నారండి అంజీ గారు, నేను కావాలని.
ఆయన సైడ్ నుంచి. అంటే మనకి స్లాంగ్ గోదావరి స్లాంగ్ కదా, ఆయనకి కంఫర్ట్. అవునవును. ఈ ఆర్టిస్ట్ ఉంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది అని ఆయన స్టాండ్ తీసుకుని ఆయన నా గురించి, నేను ఆయన గురించి చేసినట్టే సినిమా చేశాను. బట్ ఆ సినిమా మీకు సక్సెస్ తీసుకొచ్చింది, ఆడియన్స్కి దగ్గర తీసుకెళ్ళింది, ఇదన్నీ ఓకే. ఇద్దరు పెద్ద స్టార్ హీరోల్ని ఒకేసారి మీకు ఎన్టీఆర్ గారిని, అల్లు అర్జున్ గారిని ఇద్దరిని ఒకేసారి పరిచయం చేసింది. అది చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అండి. అప్పుడు మేము సడన్గా థియేటర్స్ తిరుగుతున్నాం, విజయవాడ నుంచి ఎన్టీఆర్ గారు కలుస్తానంటే అటు నుంచి అటే వెనక్కి వస్తాండి. అప్పుడే ఆంధ్ర తిరగలే, ఓకే, కరెక్ట్గా ఆంధ్రాకి ఎంటర్ అయ్యాము. ఈలోపు ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి రమ్మంటున్నారు, మీట్ అవుతారంటే ఇంకా అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యామండి. అదొక బ్యూటిఫుల్ మూమెంట్. ఏం మాట్లాడారు ఆ రోజు ఎన్టీఆర్? యాక్చువల్గా మీరు కలిసిన తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూ లేదు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, బట్ అక్కడ కూడా ఈ క్వశ్చన్ అడగలేదు, మీరు చెప్పలేదు. ఏం మాట్లాడారు ఎన్టీఆర్ గారు? ఏం లేదండి, అదే ఆయన సినిమాలు చూస్తారు, అన్ని సినిమాలు చూస్తారు నాకు తెలిసి. నేను చేసిన సినిమాలు చాలా వరకు చూసారండి. ఓకే. ఆయన డైలాగ్ చెప్పడం హైలైట్, గుర్తుపెట్టుకుని చౌదరి గారు నమస్కారం నమస్కారం నమస్కారాలు మాకు ఇట్లా వాళ్ళకి. దాని తర్వాత మేము బాగానే తీస్తాం కదండి, నేను బాగానే తీస్తాను కదా అని అశోకోణంలో అర్జున్ కళ్యాణ్ డైలాగ్ చెప్పారు. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు ఆయన. చాలా పెద్ద నాలెడ్జ్ అండి. ప్రతి సినిమా చూస్తారండి ఆయన. నాకు అర్థమైంది ఏంటంటే ఫ్లాప్ అయిన సినిమా, హిట్ అయిన సినిమా అని ఉండదు, ఆయన ఎంటర్టైన్ అవ్వడానికి సినిమా చూస్తారు. అలా నా సినిమాలే చాలా చూసారండి ఆయన. ఓకే. నిన్న రీసెంట్గా నాకేంటంటే వచ్చింది కానీ టైం కుదరలా, డేట్స్ ఇష్యూ వల్ల. ఛాన్స్ వచ్చిందా? ఏ సినిమాకి వచ్చింది? అదండి ఇప్పుడు జరుగుతుంది ప్రశాంత్ నీల్ గారు. అవునా? బట్ డేట్స్ ఇష్యూ, అప్పుడు దుల్కర్ చేస్తున్నాను. దుల్కర్ చేయడం వల్ల మనకి డేట్లు సెట్ అవ్వాలి. ఓకే. యాక్చువల్గా నిన్న కూడా దండోరా సినిమా గురించి ఆయన ట్వీట్ వేశారు. నిన్న అసలు వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఎవరు అడగలేదు, సినిమా చూసేసారు. వాళ్ళందరూ షాక్, టీం అంతా మొత్తం. బెన్నీ అన్న, అవును, రవికృష్ణ. సో మీరు చెప్పినట్టు ఆయన అన్ని సినిమాలు చూస్తున్నారు, చూస్తారండి ఆయన. అదే అంటున్నాను కదా, ఎందుకంటే అక్కడ ఇప్పుడు అంకిత్ ఉన్నాడు, అంకిత్ సినిమాలు చూశారు, తర్వాత నా సినిమాలు చూశారు. అంటే ఇంకా మనకి తెలియని మన సినిమాలు చూసారంటే తెలిసిన వాళ్ళే ఆబ్వియస్లీ చూస్తారు కదండి. అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్. తర్వాత అప్పటికి పుష్పరాజ్ రవీంద్ర గారి ద్వారా మనకి లక్కీగా ఆయన కలిసాము. బన్నీ గారు ఏం మాట్లాడారు? బన్నీ గారు కూడా సేమ్ అండి. అంటే మీకు బాగుంటాయి సినిమాలు, బాగా చేస్తున్నావు, డాడీ చెప్తుంటాడు మంచి ఆర్టిస్ట్ మనవాడు, మంచి ఫైల్లోకి వస్తాడని. బేసిక్గా మాట్లాడుకుంటారు కదండి, ఒక ఆర్టిస్ట్ పైకి వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా నలుగురు మాట్లాడుకుంటారు. అలాగా అన్ని చాలా బాగా మాట్లాడారండి అంతా కూడా. అండ్ నాగ చైతన్య గారిని కలిసి, నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని, అది కూడా బ్యూటిఫుల్ మూమెంట్. ఓకే. అంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఆ మూమెంట్స్ ఏంటంటే అవి మాట్లాడుకునేటప్పుడు ఒక తెలియని బ్రైట్నెస్ వస్తుందండి ఫేస్లో, అలాంటి మూమెంట్స్ అవి. కరెక్టే. చాలా మంది ఏంటంటే బాగా అభిమానించే వాళ్ళు ఎదురుబడి మాట్లాడుతున్నప్పుడు మాటలు కూడా వినలేము మనం, ఒక ట్రాన్స్లో ఉంటాం, చూస్తుంది వింటుంది అని. కరెక్ట్ కరెక్ట్ ఇదిలో ఉండిపోతుంది. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.